Okay, my dear 9th class students, good morning all of you. So అందరూ బాగున్నారు కదా, బాగా వింటున్నట్టు ఉన్నారు. Okay. So yesterday class what about mitochondria? So I will explain with diagram. We are all of you listen with carefully. So and then we are all of you reading at your home and prepare some questions. We are all of you, studying at your home. So one next cell organelles మనకి ఏంటంటే plastids. Okay, plastids. So plastids is mainly in presence only in plant body. మనం చెప్పుకున్నాం what are the differences in between plant cell and animal cell. Plant cell కి animal cell కి డిఫరెన్స్ ఏంటండి? గుర్తొచ్చిందా? వస్తుంది. Cell one is present in plant body, cell one is absent in animal body. Another one, plastids are present in plant body or plant cell, plastids are absent in animal cell or animal body. Another one, vacuole is very big size in plant body, vacuole is very small size in animal body. These three major differences in between the plant cell and animal cell. So that type of differences, but అటువంటి differences లో మనకి the major importance in plastids in the plant body. Plant body లో డిఫరెన్స్ చూపించినటువంటి మేజర్ సెల్ ఆర్గనైజర్స్ మనకి ఎవరు ఉన్నారంటే ప్లాస్టిడ్స్ అనేవి ఉన్నాయి. మీరు వీటి గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏంటి దీని గురించి చూద్దామమ్మా. ఓకేనే, ప్లాస్టిడ్స్. సో వాట్ ఇస్ ద స్మాలెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్లాస్టిడ్స్? ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ బాడీ, in plant cell, in presence of plastids in only plant cell. Plant cell లో మాత్రమే ఉంటాయి, absence in animal cell. Animal cells లో absent అయి ఉంటాయి. Another one, plastids. Plastids మనం ఒకసారి చూసుకున్నట్లయితే how many types? 3 types. These are 3 types. ఈ 3 టైప్స్ మనం ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ chromoplastids. Another one, chloroplastids. And last one, leucoplastids. Okay, dear students, what are the smallest information of plastids? Plastids are present in plant cell in absence of animal cell. చూసుకోండి, presence in plant cell and absence in animal cell. Plant cells లో మాత్రమే ఉంటాయి, animal cells లో ఉండవు. దీనిని మనం చూసుకున్నట్లయితే 3 టైప్స్: chromoplastids, chloroplastids, leucoplastids. ఓకేనమ్మా, ఏంటి? chromoplastids, chloroplastids, leucoplastids. So what is the information of chromo and chloro, leuco? Dear students, chromoplastids, where is locating, what are the function? chromoplastids అనేవి ఒకసారి ఇక్కడ వినండి. ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్ లో ఉంటాయి, యానిమల్ సెల్ లో ఉంటాయని చెప్పుకున్నాం. మరి వీటిలో మనకి ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 3 రకాలని చెప్పుకున్నాం: క్రోమో, క్లోరో, ల్యూకో. అయితే ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయా లేదా డిస్పర్స్ అవుతాయా? ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటుందంటే అన్నీ ఒకే దగ్గర ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? క్రోమో మీన్స్ కలర్. క్రోమో అంటే ఏంటమ్మా? క్రోమో మీన్స్ కలర్. కాబట్టి నేను చేస్తే ఎగ్జిబిటింగ్ ఆఫ్ కలర్. What is the main importance of chromoplastids? Exhibiting of color in which regions in a plant body? Plant body లో ఏ భాగంలో అయితే మనకి కలర్ ఎపియర్ అవుతుందో ఆ కలర్ ఎపియర్ అయినటువంటి భాగంలో ఎవరు ఉన్నారండి? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ chromoplastids. Dear girls,
ఒకసారి మనం అర్థం చూసుకున్నట్లయితే ఫ్లవర్ ఎక్కడైనా మనకు కనిపించింది అనుకోండి, అబ్బాయి ఎంత బాగుంది, మా అన్న తాలూకా అట్రాక్షన్ అంతా దానిపైనే ఉంటుంది. అదే మ్యాక్సిమం బాయ్స్ ఉండదు, గర్ల్స్కే ఉంటుంది. ఆ బాయ్స్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చినటువంటి ఫ్లవర్ని, అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ని ఏం చేస్తారంటే డిస్ట్రాయ్, నాశనం చేయడానికి చూస్తారు. కానీ మనకి మెయిన్ గర్ల్స్ విషయంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అంటే అదొక రకమైనటువంటి మానసిక ఉల్లాసం అనమాట. మెంటల్గా మనం చాలా హ్యాపీగా ఉంటాం ఫ్లవర్స్ని చూస్తేనంటే వాటిని. సో అటువంటి ఫ్లవర్స్ కానీ అటువంటి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్ని మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. మరి వాటి అందరికీ కారణం ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్టిక్స్ ఇన్ ఏ ప్లాంట్ బాడీ. ఓకే, అనదర్ వన్ క్లోరోప్లాస్టిక్స్. క్లోరోప్లాస్టిక్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డి స్టూడెంట్, దిస్ ఇస్ ద one of the particular cell organella we are also shown in the blackboard. That is the main diagram, chloroplast. So this is chloroplastids, one of the organella that is called chloroplastid. Okay, so this cell organella tells about another one leucoplastids. Leucoplastids మనం ఒకసారి చూస్తే it's exhibiting colorless. We are all of you seeing some white color in our plant body and some plants exhibiting colorless flowers. మనం వైట్ అని చెప్తాం కానీ ఇట్ ఈస్ వైట్ ఈజ్ నాట్ ఏ కలర్లెస్. ఓకేనమ్మా, చూసుకోండి క్రోమ్ అంటే ఏం చెప్తామంటే ఎగ్జిబిటింగ్ ఆఫ్ కలర్ మనకి ఎగ్జిబిటింగ్ చేసేది అయితే క్రోమో, అంటే కలర్ ఎగ్జిబిట్ అయిందంటే అక్కడ ఏ ప్లాస్టిక్ ఉన్నట్టు, క్రోమోప్లాస్టిక్స్ ఉన్నట్టు. మరి ల్యూకోప్లాస్టిక్స్ గురించి మనం చూసుకుంటే ల్యూకోప్లాస్టిక్స్ ఏం చేస్తున్నాయమ్మా, కలర్లెస్. ఇన్ ఏ ప్లాంట్ బాడీ ఇన్ విచ్ రీజన్ కలర్లెస్ అపియర్, ఎక్కడైతే మనకి కలర్లెస్ కనిపించిందో అంటే వైట్ అనేది కనిపిస్తే అది కలర్ అయితే కాదమ్మా, దట్ ఈస్ కలర్లెస్. విచ్ ప్లాస్టిక్స్ ఆర్ ప్రెసెంట్, leucoplastids are present in such regions. Okay dear students, and last one chloroplastid. This is very important in a plant body. So దీని గురించి మనం చెప్పుకుందాం. ఓకే అమ్మా, సో ఓకే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి మీరు ఇది చూస్తూనే ఉంటారు డయాగ్రామ్. వాట్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, దట్ ఈస్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ గురించి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఏంటంటే అది ఓకే వీఆర్ ఆల్ ఆఫ్ యూ సీయింగ్. అందరూ ఒకసారి చూడండి అమ్మ క్లోరోప్లాస్ట్ని. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్ అనేది మనకి అది కాకుండా ఇది వేసాం, చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఓకేనా అది ఓకే. సో ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుందాం. ఓకేనా ఓకే. Okay, my dear students, in this diagram, this is known as chloroplast. ఇది ఏంటంటే మనకి క్లోరోప్లాస్ట్. అయితే దీనికి స్ట్రక్చర్ ఏంటంటే ఒకసారి చూద్దామమ్మా. మరి క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ these are membranes. These are membranes. So like this, చూసారా మనకి ఎలా ఉన్నాయి కదా. సో ఎలా మనకి చూడండి అమ్మా, ఎలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కానీ మనం ఏం చేసినాం ఒక్కటి ఉంచాము ఇక్కడ. సో ఒకదాన్ని అయితే మనం ఏమంటామంటే థైరాయిడ్ అంటామమ్మా, థైరాయిడ్. సో ఇలాంటివి మనకి ఎన్ని ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే గ్రానం. ఈ లిక్విడ్ లైక్ మ్యాటర్ చూసారమ్మా, వాటిని మనం ఏమంటామంటే స్ట్రోమా. ఇది మనకి ఇక్కడ మన 9th క్లాస్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ మేజర్. మరి ఇదే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్, ఇదే క్లోరోప్లాస్ట్ ఫంక్షన్ అనేది మనకి 10th క్లాస్లో 4 మార్క్స్ క్వశ్చన్. మనం 10th క్లాస్కి వచ్చినప్పుడు మనం అప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి దీని గురించి అనేది జస్ట్ తెలుసుకుందాం అమ్మా. మీకు లేకపోయినా సరే నో ప్రాబ్లం.
Okay, dear students, listen carefully. In chloroplast, majorly membranes are present and some typefates containing group-like structures, that is called granum. The liquid-like matter is called stroma. Granum ante enti, stroma ante entante number of typefates. A group of typefates is called group of typefates. Group of typefates is called granum. The liquid-like matter is called stroma. చూసుకున్నాం ఒకసారి. గ్రానం అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ థైలాయిడ్స్. ఇవన్నీ చూసారు గ్రూప్ లా ఉన్నాయి, వాటిని మనం ఏమంటామంటే గ్రానం అన్నాం. ఈ లోపల లిక్విడ్ లోన్ చూసారా, దట్ ఈస్ సైటోప్లాజం. వాటిని మనం ఏమన్నామంటే స్ట్రోమా అన్నాం. వాట్ ఈస్ మెant బై గ్రానం, వాట్ ఈస్ మెant బై స్ట్రోమా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ యూనిట్. ఈ టాపిక్ లో మనకు అదే ఇంపార్టెంట్. గ్రానం అంటే ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ థైలాయిడ్స్, ఈచ్ వన్ థైలాయిడ్. ఇలాంటివి అయితే ఒక థైలాయిడ్, కానీ ఇలాంటివన్నీ కూడా ఏమన్నా మనకి గ్రూప్ లా ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్ లో ఉంటే దాన్ని ఏమన్నా గ్రానం అన్నాం. దీని లోపల ఉండేటటువంటి లిక్విడ్ మ్యాటర్ ఏమన్నామమ్మా? లిక్విడ్ మ్యాటర్నే స్ట్రోమా అన్నాం. ఓకేనా? ఓకే. మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఇస్ ద మేజర్ ఇంపార్టెన్స్ మనకి ఏంటండి అంటే, ఒకసారి మనం చూసుకున్నట్లయితే, డియర్ స్టూడెంట్స్, వీఆర్ ఆల్ ఆఫ్ యూ సీ ఇన్ అవర్ సరౌండింగ్స్ maximum number of plants appear greenish color. మీకు కనిపించేటటువంటి కలర్స్ అన్నీ కూడా ఏ కలర్ లో ఉంటాయమ్మా? గ్రీనిష్ కలర్ లోనే ఉంటాయి. సో మరి గ్రీన్ కలర్ లో ఉండడానికి గల కారణం ఏమిటండి? సో ఇన్ ఏ ప్లాంట్ బాడీస్ appear green color in presence of chloroplasts. ఏమంటాయమ్మా? మనకి ఆకుపచ్చని రంగు కనిపించింది అంటే అక్కడ మనకు ఏమున్నాయి? క్లోరోప్లాస్ట్ అనేవి ఉన్నాయి. సో క్లోరోప్లాస్ట్ ఎక్కడైతే మనకు ఉంటాయో సచ్ రీజన్ అపియర్స్ గ్రీన్ కలర్. సో క్లోరోప్లాస్ట్ ఉంటే గ్రీన్ కలర్ ఉంటుందా, లేదా ఇంకా దానికి ఏమైనా మనకు సంబంధం ఉందంటే ఎస్, క్లోరోప్లాస్ట్ ఇస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ సచ్ రీజన్స్. అనదర్ వన్, క్లోరోప్లాస్ట్ ఇట్ కంటైనింగ్ వన్ ఆఫ్ ది పిగ్మెంట్. సచ్ పిగ్మెంట్ ఇస్ కాల్డ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేటటువంటి ఒక పిగ్మెంట్ ఉంటుందన్న. క్లోరోఫిల్ పిగ్మెంట్ కంటైనింగ్ ఇన్ క్లోరోప్లాస్ట్. దెన్ ఆ తర్వాత అందుకోసం మనకి ఏం చూపిస్తుంది? ఇట్స్ అపియర్ గ్రీన్ కలర్ ఇన్ ఏ ప్లాంట్ బాడీ. ప్లాంట్ బాడీ అనేది గ్రీన్ కలర్ గా ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ ఎక్కడ ఉందమ్మా? క్లోరోప్లాస్ట్ లో ఉంది. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియా మాత్రమే ఎలా కనిపిస్తుంది? గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అయితే సార్, గ్రీన్ కలర్ కనిపించకపోతే అక్కడ మనకి ఏమి క్లోరోప్లాస్ట్ లేనట్టేనా అంటే లేవమ్మా. అయితే ప్లాంట్స్ లో మనం లీఫ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో మనకి గ్రీన్ కనిపించదు, రెడ్డిష్ బ్రౌనిష్ కనిపిస్తుంది ఫస్ట్ లో. సో అలా డెవలప్మెంట్ అయ్యే కొద్ది గ్రీన్ కనిపిస్తుంది. సో గ్రీన్ కనిపించిన తర్వాత లాస్ట్కి మరి కొద్ది రోజుల్లో రాలిపోద్ది. పొండాకు పండిపోయింది అంటే పొండాకు రాలిపోద్ది కదా. సో పొండాకు. సో అంటే మనకి మెయిన్ మధ్య దశలో ఏమైందంటే మనకి సెవియర్ గ్రీన్ కలర్, స్టార్టింగ్ లోనే ఎండింగ్ లోనే మనకి గ్రీన్ కలర్ లో కనిపించలేదు. అంటే ఆ టైంలో క్లోరోప్లాస్ట్ అనేది ఏమవుతుందంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది డిస్పర్స్ అయిపోతుంది. సో మరి ఏం జరుగుతుంది? మెయిన్ ఏంటంటే ఇక్కడ, సో వాట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్? డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్. దేని కారణం అన్నా? ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఎవరు ఉండాలి? క్లోరోప్లాస్ట్ అనేది ఉండాలి. ఫోటోసింథసిస్ ప్రాసెస్. photosynthesis. So what is meant by photosynthesis? ఇప్పుడు మనం ఒకసారి దాన్ని కూడా చూడాలి. What is meant by photosynthesis process? Photosynthesis అంటే ఏంటండి? క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది అంటే, what is the main importance of chloroplast? Solar energy converted into chemical energy. Solar energy converted into chemical energy. Solar energy అనేది chemical energy గా మారడాన్ని మనం ఏమంటామంటే photosynthesis process అంటాం. అలా మార్చింది ఎవరమ్మా? chloroplast. Okay dear students, we are all of you listen. First
వాట్ ఇస్ ద స్ట్రక్చర్, వీటి యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయంటే ఇది డిస్కాయిడ్, దీని యొక్క షేప్ మనం చూసుకున్నట్లయితే డిస్కాయిడ్ షేప్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ డిస్కాయిడ్. ఓకే, మరి దీనిలో మన మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి, సమ్ మెంబ్రేన్స్ ఆర్ ప్రెసెంట్, అనదర్ వన్ గ్రానం అండ్ స్ట్రామా. గ్రానం మీన్స్ నెంబర్ ఆఫ్ థైలాయిడ్స్ ఇస్ కాల్డ్ గ్రానం, a group of థైలాయిడ్స్ ఆర్ కాల్డ్ గ్రానం, the liquid like matter is called stroma. Okay namma, okay. Another one, what is the main importance of chloroplast? Solar energy converted into chemical energy, such process is called photosynthesis. అంటే ప్లాంట్ బాడీలో ఫోటోసింథసిస్ జరగడానికి ముఖ్యమైన వారు ఎవరు, క్లోరోప్లాస్ట్. ఏం చేసింది, సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చింది అది. ఓకేనా. అనదర్ వన్, మరి గ్రీన్ కలర్ లో కనపడుతున్న కారణం ఏంటంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇన్ ప్రెజెన్స్ క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ అనేటటువంటి ఒక పిగ్మెంట్ అనేది క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటున్నా, మరి క్లోరోఫిల్ పిగ్మెంట్ పిగ్మెంట్ అంటే ఏమీ కాదన్నా, ఇట్స్ ఎ ప్యూర్ కలర్. ఏదైతే మనకు రంగుని చూపిస్తుందో వాటినే పిగ్మెంట్ అంటాం. మరి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఏ కలర్ నుంచి చూపించింది, ఇట్స్ ఎ ప్యూర్ గ్రీన్ కలర్. క్లోరోఫిల్ పిగ్మెంట్ కంటైనింగ్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చూసుకున్నట్లయితే డి స్టూడెంట్స్, photosynthesis, what is meant by chloroplast structure and another one. So total all of the information given. Okay, మనం ఒకసారి చూసుకుందాం టోటల్ ఆల్ ఆఫ్ ది ప్లాస్టిడ్స్. 9th క్లాస్ లో మనం ఉన్నటువంటి బయోటోకాండ్ల తర్వాత ఉన్నటువంటి ప్లాస్టిడ్స్ గురించి తీసుకున్నట్లయితే ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ బాడీ, యాబ్సెంట్ ఇన్ యానిమల్ బాడీ. ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయమ్మా, ప్లాంట్ సెల్ లోనే ఉన్నాయి, యానిమల్ సెల్ లో ఉండవు. నెక్స్ట్, how many types of plastids? 3 types. What are they? Chromoplastid, chloroplastid, leucoplastid. Chromoplastid are chemotech center amma exhibiting color. So chromoplastids లొకేషన్ అయ్యేటటువంటి రీజియన్ లో మనకి ఏం కనిపిస్తుందమ్మా, కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ నుంచి చూద్దాము. ల్యూకోప్లాస్ట్ ఏం చెప్తుంది, ఇట్స్ అపియర్ కలర్లెస్ రీజియన్స్. సో కలర్లెస్ అనేది మనం చూపిస్తుంది, ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్ కంటైనింగ్ ఇన్ సచ్ రీజియన్స్. అండ్ లాస్ట్ వన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ గురించి మనం తీసుకున్నట్లయితే లైక్ దిస్. క్లోరోప్లాస్ట్ యొక్క షేప్ ఏంటమ్మా, డిస్కాయిడ్ షేప్. వాటి స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయి, సమ్ మెంబ్రేన్స్ ఉన్నాయి, గ్రానం ఉన్నది, స్ట్రామా ఉంది. గ్రానం అంటే ఏం చెప్పామమ్మా, గ్రూప్ ఆఫ్ థైలాయిడ్స్. స్ట్రామా అంటే ఏం చెప్పామమ్మా, లిక్విడ్ లైక్ మ్యాటర్. ఓకేనా. సో వాట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్? Solar energy converted into chemical energy. That is the main importance. That is called photosynthesis process. So it's appear green color. Why? Which pigment is present? Chlorophyll pigment is present. So chlorophyll pigment appears green color. So my dear students, in a plant body, how many chloroplastids are there in a cell? Number of chloroplastids are there in a plant cell, each and every one cell. Okay, this is the total information about plastids. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ టాపిక్ అయినటువంటిది మనకి ఏంటంటే రైబోసోమ్స్. ఏంటమ్మా, రైబోసోమ్స్. Ribosomes. Okay, next cell organelle is a ribosomes. My dear students, ribosomes is very essential in our body. So ribosomes are మనకు చాలా అవసరం అమ్మా. These are prepared or formed by, ఇవి ఎలా ప్రిపేర్ అవుతాయంటే by proteins and RNA. మన బాడీలో ఎలా ప్రిపేర్ అవుతున్నాయంటే మనకి ఇక్కడ ప్రోటీన్స్తో ఆర్ఎన్ఏతో మనం ఫామ్ అయినవి కాబట్టి రైబోసోమ్స్. మరి రైబోసోమ్స్ అనే మనకి ఫామ్ అయిన టైప్స్ అంటే 2 types. రైబోసోమ్స్ ఆర్ 2 types. సో మరి టైప్స్ అనేవి మనకి ఏంటంటే టైప్స్ అంటే ఏమీ ఉండవు మనకి. ఈ 2 types కూడా రైబోసోమ్స్ అటాచ్డ్ సమ్ పార్ట్స్. రైబోసోమ్స్ అనేవి కొన్ని పార్ట్స్కి అటాచ్డ్ అయి ఉంటాయి, అనుకున్నా అంటే రిమైనింగ్
ఫ్రీగా మనకి మూవులు అవుతాయి సెల్లులో. అది మీకు ఈఆర్ అని ఒక కాన్సెప్ట్ చూసారా, రెండో క్లాస్ గురించి చెప్పేటప్పుడు అది మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో రైబోసోమ్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ ఇది మన మెయిన్ ఇక్కడ. వాట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైబోసోమ్స్? ప్రోటీన్ సింథసిస్. ఇదే మనకి ఎందుకంటే ఎక్కువగా మనకి ఏమి వాడదాం రైబోసోమ్స్ గురించి. సో రైబోసోమ్స్ మనకి ఎలా ఫామ్ అయ్యాయంటే బై ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏ. హౌ మెనీ టైప్స్? 2 types. సమ్ రైబోసోమ్స్ అటాచ్డ్ టు ఈఆర్. సో ఎవరికి అటాచ్డ్ అవుతాయి అంటే ఈఆర్ అని చూడండి అక్కడ. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి అటాచ్డ్ అవుతాయి కొన్ని. రెమైనింగ్ ఏవైతే మనకి ఫ్రీగా మూవబుల్ అవుతాయో సెల్లో వాటిని మనం ఏమంటామంటే ఫ్రీలీ రైబోసోమ్స్ అని చెప్తాం. సో మరి వాట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైబోసోమ్స్? ప్రోటీన్ సింథసిస్. ఇది మనం చూసుకున్నట్లయితే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైబోసోమ్స్. వాట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైబోసోమ్స్? Protein synthesis. Okay, my dear students, this is the information about ribosomes. Okay, ఈ రోజు మనం అయినటువంటి ప్లాస్టిడ్స్ గురించి రైబోసోమ్స్ గురించి చాలా బాగా నీట్గా మీకు అర్థమై ఉంటుంది. సో ఒకసారి టెక్స్ట్ బుక్ని బాగా చదవండి అమ్మా. టెక్స్ట్ బుక్ని బాగా చదివేసి అర్థం చేసుకుంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్.